హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చల్లని వాతావరణంలో వేడివేడిగా స్పైసీగా ఏమన్నా తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి. అందుకే మటన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసింది మన కృష్ణవేణి వంటిల్లు. బిర్యానీ అంటేనే నాన్ వెజ్ ప్రియులకి ఒక రకమైన క్రేవింగ్. అలాంటిది మటన్ దమ్ బిర్యానీ అంటే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. ఈ వర్షంలో మరి ఘాటుగా మటన్ దమ్ బిర్యానీ చేసుకొని తింటే అబ్బబ్బబ్బా తృప్తే వేరు. ఏమంటారు? నేను చెప్పినట్టుగా అన్నీ పర్ఫెక్ట్గా వేసి వండితే చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది ఈ మటన్ దమ్ బిర్యానీ. ఓకే అండి, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీని కాంబినేషన్ వచ్చి పెరుగు చట్నీ అండి. ఓకే అయితే వచ్చేయండి ఇంకా మరి. ముందుగా 1 కేజీ మటన్ తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకుని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు వేసి ఇప్పుడు అందులో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా 2-3 స్పూన్స్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్స్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని సన్నగా చీరి పెట్టుకున్న ఒక 6-7 పచ్చిమిర్చి కూడా వేసి ఒక అరగంట సేపు ఈ మటన్ మిశ్రమాన్ని నానబెట్టుకోవాలి. దీన్ని ఇలా పక్కన ఉంచి 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. రైస్ నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన ఉంచి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దీన్ని అలా ఉడకనిస్తూ ఇప్పుడు అందులో జీడిపప్పు, గసగసాలు పావుగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి క్రీమీగా మిల్కీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో వేసి మటన్ లేతగా ఉంటే మూత పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇంకా ఈ మటన్ మిశ్రమాన్ని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి వాటర్ ఊరుతాయి. ఇంకా కాజు, గసగసాల మిల్క్ కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు కూడా పోసుకోవాలి. మటన్ని కాబట్టి ఉడికే విధానం మీరే ఎంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన ఉంచి కొంచెం సేపు మూత పెట్టేసి మన బిర్యానీలోకి రైస్ బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకుని అందులో ఒక 5-6 సన్నగా చీరిన పచ్చిమిర్చి, వాటర్ క్వాంటిటీ అనేది కొలతేమీ లేదు, వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాగా మరగనివ్వాలి. అది మరిగేలోపు మటన్ ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం. మటన్ చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. వాటర్ మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ లేకుండా వేసి అది 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. చూసారుగా, ఒక మాదిరి పదునుగా ఉడికితే సరిపోతుంది.
ఇప్పుడు వాటర్ లేకుండా మొత్తం రైస్ని వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా వాటర్ మొత్తం తీసేసి చక్కగా సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి రైస్ని. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి వేయించి తీసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా దాని మీద చక్కగా చల్లుకుని ఇందులో 80% వరకు కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని బిర్యానీ క్వాంటిటీని బట్టి నెయ్యి, పసుపు వేడి చేసుకోవాలి. పెద్ద పెద్ద ఫంక్షన్స్ హోటల్స్లో అయితే కలర్ వాడతారు, కానీ ఇది న్యాచురల్ కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా బిర్యానీ చూడడానికి తినడానికి కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ దమ్ బిర్యానీ పైన చక్కగా రౌండ్గా ఒకే చోట కాకుండా చుట్టూరా వేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవాలి. మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు దీని మీద 1/2 గ్లాస్ పాలు పోసుకుని చిన్న మంట మీద వీడియోలో చూపించినట్టు మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచాలి. అంతే అండి, గుమగుమలాడిపోయే వాసనతో అద్దిరిపోయే టేస్ట్తో మటన్ దమ్ బిర్యానీ రెడీ. మరెంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.